రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికలు సిద్ధమవుతున్నాయి. మరో పక్కన ప్రచారాలు కూడా జోరు పెంచుతున్నారు. పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థిగా ప్రస్తుతం గిడుగు రుద్రరాజు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిన పరిస్థితి రాజమండ్రిలో ప్రధానంగా ఉందని చెప్పాలి. తన 7 నియోజకవర్గాల్లో ప్రచారం ఏ విధంగా ఉందో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రాజమండ్రిలో పార్లమెంట్ మీరు పోటీ బరిలో ఉన్నారు, ఏ విధంగా మీ ప్రచారం ముందుకు సాగిస్తున్నారు? చాలా అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన, ప్రజలందరూ కూడా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. 6 నియోజకవర్గాల్లో నాకున్నటువంటి 7లో 6 నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశాము. మా అభ్యర్థులు బలమైనట్టుగా దూసుకుపోతున్నారు. వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ వెహికల్స్ అవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గతంలో 2004 నుంచి 2014 వరకు ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ చేసింది. 10 సంవత్సరాల్లో ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ మా ప్రాంతానికి ఏమీ చేయలేదనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో తప్పనిసరిగా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. పక్కన వైసీపీ నుంచి గూడూరు శ్రీనివాస్ ఉన్నారు, పక్కన బీజేపీ నుంచి పురంధేశ్వర్ ఉన్నారు. ఈ ముగ్గురిని కూడా ఏ విధంగా మీరు డొక్కటపడతారు? డెఫినెట్గా రాజకీయాల్లో 2 ప్రధాన ప్రత్యర్థులు ఉన్నారు నాకు. సో ఎవరున్నప్పటికీ కూడా బలమైనటువంటి పార్టీ సిద్ధాంతం, భావజాలం. కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ భావజాలంతో ఉండేటువంటి పార్టీ. అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు మాతో పాటు కలిసి పనిచేసే పరిస్థితి. జాతీయ స్థాయిలో పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కానీ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 9 నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు బలంగా ఉపయోగపడతాయి. రాష్ట్ర స్థాయిలో మేము ప్రధానంగా రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేటువంటిది ఇచ్చాం. KG to PG విద్య ఉచితం అని చెప్పాం. ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది చెప్పాం. మహాలక్ష్మి అనేటువంటి ప్రోగ్రాం తోటి ప్రతి పేద మహిళకి కూడా 1 లక్ష రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా, నెలకి 8,333 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ఇలా అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయలు, ఇలా 9 పథకాలని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. జాతీయ స్థాయిలో మరి యువతకు సంబంధించినటువంటి న్యాయం, మహిళలకు సంబంధించిన న్యాయం, సామాజిక న్యాయం, ఇలా అనేకమైనటువంటి అంశాలని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ప్రధానంగా ఓబీసీలకు సంబంధించి కులగణన అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాజ్యాంగం ప్రకారం SC/ST సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు. SC/ST బీసీలకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కింద వరకు వెళ్లే విధంగా రిజర్వేషన్స్ పెంచాలనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే 2 రోజుల క్రితం పురంధేశ్వర్ గారు చెప్పారు, మేము జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని సమీక్షించి ముస్లిమ్స్కి ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్స్ తీసేస్తూ ఉన్నారు. అది ముస్లిమ్స్ తోటి ఆగదు. బీజేపీ ఎజెండా, RSS హిడెన్ ఎజెండా. SCలకి తీసేస్తారు, STలకి తీసేస్తారు, ఓబీసీలకి తీసేస్తారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఇంక్లూజివ్ గ్రోత్, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ సమాజాన్ని విభజించాలి, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెట్టాలని చేస్తుంది. సో డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఈసారి ఈ దేశంలో ఒక మార్పు కావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రంలో కూడా మార్పు రావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ చూస్తుంటే అభివృద్ధి మేమేం చేస్తాం, మళ్ళీ ప్రజలు వాళ్ళంతా కూడా అంట మాకే ఉందంటున్నారు. మరో పక్కన పొత్తులతో మొత్తం ఏదైనా వైసీపీని గద్దె దించాలని ఓ పక్కన పొత్తుల పార్టీలు వెళ్తున్నాయి. ఎలా చూడాలంటారు పరిణామాలు? వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అభివృద్ధి శూన్యం. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ప్రగతి అన్నిటికన్నా ముఖ్యమైనది. వాళ్ళు మద్యంలో చేశారు. ప్రతి ఇంటికి కూడా మద్యం బాటిల్, బూమ్ కానీ లేకపోతే స్పెషల్ స్టేటస్ కానీ ఇటువంటి నాసిరకం మద్యం ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి చేరే విధంగా ప్రయత్నం చేశారు. అంతేగాని అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది ఎక్కడా జరగలేదు. పెన్షన్స్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ పెట్టింది, రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, మైనార్టీకి రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, SC/ST సప్లాన్ కాంగ్రెస్ పార్టీ. ఈ నియోజకవర్గంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ, గమన్ బ్రిడ్జిని కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 2006లోనే పెట్టినటువంటి పరిస్థితి. అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయాల్లో కూడా లేరు వీళ్ళందరూ కూడా. సో కాంగ్రెస్ అనేటువంటిది అభివృద్ధి సంక్షేమం ప్రధానంగా చేసింది. ఆనాడు పెన్షన్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. పెంచితే రేట్లు పెంచి ఉండొచ్చు, ధరలకు అనుగుణంగా వాళ్ళు అమౌంట్లు పెంచి ఉండొచ్చు. కానీ ఈవేళ మేము చెప్తున్నాం, మా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4 లక్షల రూపాయల దాకా మేము పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం. సో డెఫినెట్గా అభివృద్ధి సంక్షేమం ఈ ప్రాంతంలో ROBలు ఉన్నాయి. ఈ రాజమండ్రి పార్లమెంట్లో 6 ROBలు కాంగ్రెస్ పార్టీ కట్టించింది. రైల్వే స్టేషన్లో ఈస్ట్ గేట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇంకా కొవ్వూరులో కూడా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కొవ్వూరు కేంద్రంగా అనేకమైనటువంటి రైళ్లు మా పరిస్థితిలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆగేవి. ఇప్పుడు ఆగేటువంటి పరిస్థితి కూడా లేదు. రైల్వే స్టేషన్ కూడా నిరుపయోగం అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీగా మేమందరం, నేను కానీ
పార్లమెంట్ సభ్యులుగా నాతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు కానీ వీళ్ళని గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం. సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం. పురంధేశ్వర గారిలాగా పెద్ద కుటుంబం కాదు నాది. ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలో పనిచేశాను. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేశాను, కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాను. ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతం యొక్క ప్రజలతోటి అవగాహనతో పనిచేసినటువంటి వ్యక్తిగా నన్ను ఆశీర్వదించండి. అందుబాటులో ఉంటాను, పనిచేస్తాను. పురంధేశ్వర గారు వస్తే పిఏలు పిఎస్లే పనిచేసేటువంటి పరిస్థితి. డాక్టర్ గారికి అవగాహన లేనటువంటి పరిస్థితి రాజకీయాల మీద. సో రాజకీయ చైతన్యం, చారిత్రక క్యాపిటల్ ఇదొక రాజమండ్రి అంటే రాజరాజ నరేంద్రుడి దగ్గర నుంచి నన్నయ్య, ఆదికవి నన్నయ్య దాకా అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. టంగుటూరు ప్రకాశం పంతులు గారు చూసినటువంటి పరిస్థితి, బులుసు సామూర్తి గారిని చూసినటువంటి పరిస్థితి. ఇదొక కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి చోట ఒక ప్రశ్నించేటువంటి గొంతు ఉండాలి, మాట్లాడగలిగేటువంటి గొంతు ఉండాలి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఉండాలి, అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఉండాలి. ఇవన్నీ నేను చేయగలుగుతానని చెప్పి ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను. తప్పనిసరిగా నన్ను ఆశీర్వదించండి. ఈ పార్లమెంట్లో రాజమండ్రి పరిసర ప్రాంతాలు మా 7 నియోజకవర్గాల యొక్క సమస్యల మీద పోరాడతాను, స్పందిస్తాను. అంటే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ విభజన కారణమైన కాంగ్రెస్ పార్టీ గతంలో చూసుకుంటే ఏ విధంగా లేదు, గతంలో ఎన్నికల్లో కూడా పోటీ చేయని పరిస్థితి. ఇప్పుడు 2024కి ఏ విధంగా పుంజుకుంది? గత వైభవం కాంగ్రెస్ పార్టీకి ఏపీలో వచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా విభజన అనేటువంటిది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు చేసిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 3 ప్రకారం చేయొచ్చని చెప్పారు. మైసూరారెడ్డి గారి మైసూరారెడ్డి గారు కమిటీ వేశారు. అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారిని చైర్మన్గా పెట్టి చంద్రబాబు నాయుడు చేయొచ్చని చెప్పారు. విభజన పాపం అన్ని రాజకీయ పార్టీలు. మీకు గుర్తుండొచ్చు బాగా, కాకినాడలో వెంకయ్యనాయుడు గారు పెద్దలు ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్గా ఉండగా 1 ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి నినాదంతో భారతీయ జనతా పార్టీ పనిచేసింది. జాతీయ స్థాయిలో పెద్దమ్మనే కాదు చిన్నమ్మని కూడా గుర్తుపెట్టుకోండి, సుష్మా స్వరాజ్ గారు చెప్పినటువంటి సంగతి. జైట్లీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళందరూ ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ 2014లో ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పాము. మా దురదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఈ దేశంలో తిరిగి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మా మేనిఫెస్టోలో జాతీయ నాయకత్వం పెట్టింది. తప్పనిసరిగా ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడం జరుగుతుంది. ప్రాణాధారమైనటువంటి పోలవరం చాలా ముఖ్యమైనటువంటిది మన ఉభయ గోదావరి జిల్లాలకి. దాన్ని నిర్మించడం కోసం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తోటే R&R ప్యాకేజ్ ఇవ్వడం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్యాకేజ్ తోటే నిర్మించడం కానీ చేస్తుంది. ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్యాకేజీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ అమలుపరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. దాన్ని మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాం. ఇవన్నీ కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి దైనందిన జీవితంలో ప్రజలకు చేదోడు వాదగా ఉంది. ఎందుకంటే కర్ణాటకలో మనం చూసాం, 5 గ్యారంటీలు ఇచ్చాం, తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసాం. తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్లో 9 గ్యారంటీలు ఇస్తున్నాం. 9 గ్యారంటీలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి. ప్రజలు చాలా పాజిటివ్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ పరిధిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నట్టు 7 నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్యలు గుర్తించడం జరిగింది? మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? సమస్యలకు సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా లో లివింగ్ ఏరియా రాజమండ్రి ఇప్పుడే కూడా 2-3 దిక్కులు వర్షం వస్తే కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయవలసినట్టు ఉంటుంది. తర్వాత ఒక మినీ సాఫ్ట్వేర్ పార్క్ని ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నాం. చాలామంది పిల్లలు ఇక్కడ నుంచి చదువుకుని కంప్యూటర్ సైన్స్లో కానీ ఉన్నత విద్యలో కానీ ఇంజనీర్స్గా అవుతున్నటువంటి పరిస్థితి. ఒక మినీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ని చేయాలి. ప్రధానంగా క్లాత్ బిజినెస్కి సంబంధించి, గోల్డ్ బిజినెస్కి సంబంధించి వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇది షాపింగ్ ఏరియా, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది గ్రామాల నుంచి ప్రజలు వచ్చి డైలీ ఇక్కడ క్లాత్ బిజినెస్ కానీ గోల్డ్ సిల్వర్ బిజినెస్ కానీ జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక పార్క్ని ఏర్పాటు చేసి వాళ్ళకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఏర్పాటు చేసి ఇవన్నీ చేయాలని, ఈ విధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక లోకల్ మేనిఫెస్టోని తయారు చేయనేటువంటి ఆలోచనలో ఉన్నాం. లోకల్గా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆయా నియోజకవర్గ అభ్యర్థులు ఐడెంటిఫై చేస్తున్నారు. వీటిలన్నింటినీ క్రోడీకరించి ఒక సమగ్ర అభివృద్ధి, ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసి దాన్ని ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదేమైనా ఏపీలో కావచ్చు, అలాగే ఈ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కావచ్చు, గతంలో ఏదైనా అభివృద్ధి చెందంటే కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని ప్రధానంగా చెప్తున్నారు. ఏదైనా ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో లోకల్గా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేయడంతో పాటు లోకల్గా ఉన్నటువంటి అందరు అభ్యర్థులు కూడా ఇప్పటికే బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఎంపీగా రాజమండ్రి పురాతన ఎంత చారిత్రక నగరం కాబట్టి మరింత అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. ఏదైనా బీజేపీ కావచ్చు, అలాగే ఇప్పుడు
ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏ విధంగానూ ఇక్కడ చేసినటువంటి పరిస్థితి దాఖలాలు లేవంటున్నారు. అలాగే అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఏదేమైనా మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే విభజన హామీలతో పాటు అన్ని హామీలు కూడా నెరవేర్చేది ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రధానంగా రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అలాగే గిడుగు రుద్రరాజు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.